చేయుటకు నిమ్మేర్పరచుకొనెన్ తనకు పరిచర్య చేయుటకు నిమ్మేర్పరచుకొనెన్ దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి పవిత్రమైన హృదయముతో శుద్ధ మనసుతోను పవిత్రమైన హృదయముతో శుద్ధ మనసుతోను దేవుని సన్నిధిలో నిలచుండి రూపము వేయుటకు దేవుని సన్నిధిలో నిలచుండి రూపము వేయుటకు మిమ్మేర్పరచుకొనెను దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి అశ్రద్ధ వలన శాపము నష్టములెన్నో పొందితిరి అశ్రద్ధ వలన శాపము నష్టములెన్నో పొందితిరి ఆసక్తితో మీరు పరిచర్య చేసి దీవెనలు పొందుడి ఆసక్తితో మీరు పరిచర్య చేసి దీవెనలు పొందుడి దీవెనలు పొందుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి మనసుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి పూర్ణ మనసుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి జగత్తు పునాది వేయక ముందే మిమ్మేర్పరచుకొనెన్ జగత్తు పునాది వేయక ముందే మిమ్మేర్పరచుకొనెన్ దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించి దేవుని ఘనపరచుడి మనఃపూర్వకముగా జరిగించి దేవుని ఘనపరచుడి దేవుని ఘనపరచుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి వాని క్రియల చొప్పున జీతము ప్రభు ఇచ్చును వాని క్రియల చొప్పున జీతము ప్రభు ఇచ్చును దేవుని దృష్టికి
నీతిమంతులై సేవ చేయుడి. దేవుని దృష్టికి నీతిమంతులై సేవ చేయుడి. సేవ చేయుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. కోతెంతో విస్తారమాయే, కోయువారు లేరు. కోతెంతో విస్తారమాయే, కోయువారు లేరు. వాక్య ఖడ్గమును చేబూని లేచి రండి నేడే. వాక్య ఖడ్గమును చేబూని లేచి రండి నేడే. లేచి రండి నేడే. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. తనకు పరిచర్య చేయుటకు నిమ్మేర్పరచుకొనెను. తనకు పరిచర్య చేయుటకు నిమ్మేర్పరచుకొనెను. నిమ్మేర్పరచుకొనెను. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఈ సండే స్కూల్ సర్వీస్ను స్టార్ట్ చేసుకోబోయే ముందర అందరూ తలల్లోంచి ప్రేయర్ చేసుకున్నామా? మరి ఓకే, మీరందరూ మీ కన్నులను క్లోజ్ చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, గడిచిన దినంలో కాపాడి తిరిగి నూతన దినంలో మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకెంతో వందనాలనైనా. ఈ పిల్లల మధ్య తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకు, మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు ఎంతో వందనాలు దేవా. ఈ ఆన్లైన్ సండే స్కూల్ సర్వీస్ని తండ్రి నిరాటంకంగా కొనసాగించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు. దుష్టుడు ఏ చెడు కార్యం చేయకుండానట్లు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సజావుగా జరుగునట్లు మీరు సహాయపడతారమ్మని ప్రార్థిస్తుంటున్నాను. పిల్లలు కూడా ఇక్కడ అక్కడ తిరగకుండా చక్కగా కూర్చొని వినగలిగినట్లు మీ కృపను దయచేస్తారని, మా మధ్య మీరు సంచరించండి నైనా, మాతో ఉండి మీరు నడిపిస్తారమ్మని మీరు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు చెల్లిస్తూ కొద్ది స్థుతి ప్రార్థన చేసి అతి పరిశుద్ధం పేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు, మనము ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కదా, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అట్ ది సేమ్ టైం మన లాస్ట్ ఇయర్ మనం ఎన్నో స్ట్రగుల్స్ గుండా వెళ్తూ వచ్చినాం కదా, ఎన్నో కష్టాలు గుండా వెళ్తూ వచ్చినాం. కరోనా అని చెప్పేసి ఏదేదో వైరస్లు, కొత్త వైరస్లు అన్నీ వస్తున్నాయని చెప్పి మనం ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చినాం కదా. కానీ దేవుని మహాకృపను బట్టి మనము ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చినాడు కదా పిల్లలు. మళ్ళీ దేవుడు చేసిన ఈ మేలుల కొరకు మనము ఇప్పుడు పాటల ద్వారా దేవుని స్తుతిద్దామా? మరి పిల్లలు అందరూ స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఓకేనా పిల్లలు? మనం విన్నామా? కొత్త పాటలు నేర్చుకున్నామా? The lights on.
with God to help I can leap over the wall. He is my strength, He is my shield, He will guard me as the apple of His eye. He is my strength, He is my shield, He will guard me as the apple of His eye. God by my side, I can run through and through. With God to help, I can leap over the wall. With God by my side, I can run through and through. With God to help, I can leap over the wall. मेरे प्रभु ने आकाश बनाया, आंख उठा के देख लो, आंख उठा के देख लो, आंख उठा के देख लो, आंख उठा के देख लो। मेरे प्रभु ने तारे बनाया, टिमटिमा के देख लो, टिमटिमा के देख लो, टिमटिमा के देख लो, टिमटिमा के देख लो। मेरे प्रभु ने पहाड़ बनाया, ऊंचा नीचा देख लो, ऊंचा नीचा देख लो, ऊंचा नीचा देख लो, ऊंचा नीचा देख लो। मेरे प्रभु ने पानी बरसाया, ठंडा मीठा पी लो, ठंडा मीठा पी लो, ठंडा मीठा पी लो, ठंडा मीठा पी लो। मेरे प्रभु ने पेड़े बनाया, हरा भरा देख लो, हरा भरा देख लो, हरा भरा देख लो, हरा भरा देख लो। मेरे प्रभु ने मछली बनाया, रंग बिरंगे देख लो, रंग बिरंगे देख लो, रंग बिरंगे देख लो, रंग बिरंगे देख लो। मेरे प्रभु పిల్లలు అందరూ పాటలు విని హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు ఇప్పుడు రికార్డ్ చేసినటువంటి సాంగ్స్, మీ సాంగ్స్ విన్నామా మరి? Praise the Lord. Presents under the tree, jingle bells ring-a-ling. But I know, oh I know, this I know, there's more for me, so much more to believe. Carols in harmony, silver light, twinkle light. There's more for me, so much more to believe. The greatest gift of all cannot be bought or sold. The reason for it all, let it be, Merry Christmas. Let's see, God is with us, Emmanuel. Now we know Christmas is Jesus, Christmas is Jesus. Oh, Christmas is Jesus. Christmas is Jesus. Rudolph's red-glowing nose, angels made of snow. But I know, oh I know, this I know, there's more for me, so much more to believe. The greatest gift of all cannot be bought or sold. The reason for it all, let it be, Merry Christmas. Let us see,
స్టార్టింగ్ నుంచి వస్తుంది. ಸಂತೆ ಬರುವನನ್ನು ಬಹಳ ಕಾಯುವೆ, ಸಂತೆ ಬಂದರೆ ನಾ ಜಿಗಿದು ಹಾರುವೆ. ನಾನು ಸಂತೆ ಬರುವನನ್ನು ಬಹಳ ಕಾಯುವೆ, ಸಂತೆ ಬಂದರೆ ನಾ ಜಿಗಿದು ಹಾರುವೆ. ಅಂದು ಬೆಳಿಗ್ಗೆ ಏಳುವೆ, ಡ್ರೆಸ್ ಮಾಡಿಕೊಳ್ಳುವೆ, ಮಮ್ಮಿ ಡ್ಯಾಡಿಯೊಂದಿಗೆ ಚರ್ಚಿಗೆ ಹೋಗುವೆ. ಅಂದು ಬೆಳಿಗ್ಗೆ ಏಳುವೆ, ಡ್ರೆಸ್ ಮಾಡಿಕೊಳ್ಳುವೆ, ಮಮ್ಮಿ ಡ್ಯಾಡಿಯೊಂದಿಗೆ ಚರ್ಚಿಗೆ ಹೋಗುವೆ. ಚರ್ಚಿನಲ್ಲಿ ಲಾಲಿಪಾಪ ಏಸು ಆಡುವೆ, ಏಸು ರಾಜನನ್ನ ಭಕ್ತಿಯಿಂದ ಸ್ಮರಿಸುವೆ. ಚರ್ಚಿನಲ್ಲಿ ಲಾಲಿಪಾಪ ಏಸು ಆಡುವೆ, ಏಸು ರಾಜನನ್ನ ಭಕ್ತಿಯಿಂದ ಸ್ಮರಿಸುವೆ. ದೇವಧ್ಯಾನ ಮಾಡುವೆ, ವೇದ ವಾಕ್ಯ ಕೇಳುವೆ, ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿ ಧನ್ಯನಾಗುವೆ. ಶಾಂತಿಯನ್ನು ಪಡೆದು ಮನೆಗೆ ಹೋಗುವೆ, ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿ ಧನ್ಯನಾಗುವೆ. ಶಾಂತಿಯನ್ನು ಪಡೆದು ಮನೆಗೆ ಹೋಗುವೆ. ಬರುವನನ್ನು ಬಹಳ ಕಾಯುವೆ, ಸಂತೆ ಬಂದರೆ ನಾ ಜಿಗಿದು ಹಾರುವೆ. ನಾನು ಸಂತೆ ಬರುವುದನ್ನು ಬಹಳ ಕಾಯುವೆ, ಸಂತೆ ಬಂದರೆ ನಾ ಜಿಗಿದು ಹಾರುವೆ. ಅಂದು ಬೆಳಿಗ್ಗೆ ಏಳುವೆ, ಡ್ರೆಸ್ ಮಾಡಿಕೊಳ್ಳುವೆ, ಮಮ್ಮಿ ಡ್ಯಾಡಿಯೊಂದಿಗೆ ಚರ್ಚಿಗೆ ಹೋಗುವೆ. ಅಂದು ಬೆಳಿಗ್ಗೆ ಏಳುವೆ, ಡ್ರೆಸ್ ಮಾಡಿಕೊಳ್ಳುವೆ, ಮಮ್ಮಿ ಡ್ಯಾಡಿಯೊಂದಿಗೆ ಚರ್ಚಿಗೆ ಹೋಗುವೆ. ಚರ್ಚಿನಲ್ಲಿ ಲಾಲಿಪಾಪ ಏಸು ಆಡುವೆ, ಏಸು ರಾಜನನ್ನ ಭಕ್ತಿಯಿಂದ ಸ್ಮರಿಸುವೆ. ಚರ್ಚಿನಲ್ಲಿ ಲಾಲಿಪಾಪ ಏಸು ಆಡುವೆ, ಏಸು ರಾಜನನ್ನ ಭಕ್ತಿಯಿಂದ ಸ್ಮರಿಸುವೆ. ದೇವಧ್ಯಾನ ಮಾಡುವೆ, ವೇದ ವಾಕ್ಯ ಕೇಳುವೆ, ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿ ಧನ್ಯನಾಗುವೆ. ಶಾಂತಿಯನ್ನು ಪಡೆದು ಮನೆಗೆ ಹೋಗುವೆ, ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿ ಧನ್ಯನಾಗುವೆ. ಶಾಂತಿಯನ್ನು ಪಡೆದು ಮನೆಗೆ ಹೋಗುವೆ. Praise the Lord, everybody. My name is Sujun. I am going to tell you memory verse, Psalms 81 verse 10. I am the Lord your God, who brought you from the land of Egypt. Open your mouth wide, and I will fill it. Thank you. Praise the Lord, I am Rufus. I am telling memory verse, Psalms 81:10. I am the Lord your God, who brought you up out of Egypt. Open wide your mouth, and I will fill it. Thank you. Praise the Lord. God sent His Son. He's the Savior of the world. And now we can call Him friend. God sent His Son. He's the Savior of the world. And now we can call Him friend. Jesus, Savior, Jesus, Savior, we will tell everyone. Jesus, Savior, Jesus, Savior, He's the Savior of the world. God sent His Son, He's the Savior of the world. And now we can call Him friend. God sent His Son, He's the Savior of the world. And now we can call Him friend. Jesus, Savior, Jesus, Savior, we will tell everyone. Jesus, Savior, Jesus, Savior, He's the Savior of the world. Thank you. Praise the Lord. My name is Mahima. Today I'm going to say memory verse, Psalms 81 verses 10. For I am the Lord your God, who brought you out from the land of Egypt. Open your mouth wide, and I will fill it. Thank you. Praise the Lord. My name is Abhishek Samuel. Psalms chapter 81 verse 10. I am the Lord your God, who brought you out of Egypt.
Open your mouth and I will feed you. Thank you. పిల్లలు మనం ఇప్పుడు సాంగ్స్ విని అంతా బాగా ఎంజాయ్ చేశాం కదా. మళ్ళీ ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను మీకు. నేను జోసెఫ్ స్టోరీ గురించి మీ అందరికీ బాగా తెలుసు కదా. జోసెఫ్ ఈజిప్ట్కి వెళ్ళాడని, అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడని, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. అంతేకాకుండా తన అన్నలు తన పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించారు కదా. తనని ఇష్మాయేలీయులకు అమ్మేస్తూ వచ్చినారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఈజిప్ట్ని ఏలడానికి ఈ దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు కదా మన జోసెఫ్కి. అలాగే జోసెఫ్ ఈజిప్ట్లో ఉన్నప్పుడు తన అన్నలు ఆహారం కొరకు అక్కడికి వస్తారు కదా. ఆహారం కొరకు అక్కడికి వచ్చినప్పుడు తన అన్నలను ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ తను తిరిగి చేర్చుకునేవాడుగా దేవుని పట్ల తనకున్నటువంటి భయంను బట్టి వాళ్ళని క్షమించేవాడుగా ఉంటా వచ్చినాడు కదా పిల్లలు. అంతేకాదు పిల్లలు, తను వాళ్ళ తండ్రిని కూడా తిరిగి ఈజిప్ట్కి తీసుకొని వచ్చి వాళ్ళందరూ కలిసి అక్కడ గెట్ టుగెదర్ నివసిస్తూ వచ్చినారనమాట. ఆ గొప్ప కరువు కూడా ఒక్కొక్కసారి మనుషులందరినీ దగ్గరకు చేర్చేదిలాగా ఉంటా వచ్చింది. మన జీవితంలో కూడా మనం సమస్యలు వచ్చినప్పుడు అయ్యో సమస్యలు వచ్చినాయి అనుకుంటాం, కానీ ఈ సమస్యలను బట్టి దేవుడు మనకి ఎంతో మేలు చేయబోతున్నాడని మనం గ్రహించుకోవాలి పిల్లలు. చూడండి, మళ్ళీ ఆ గొప్ప కరువును బట్టి విడిపోయినటువంటి అన్నదమ్ములు అలాగే తండ్రి అందరూ ఒక చోటికి చేరుతా వచ్చినారు. అలాగా ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని వదిలి ఈజిప్ట్కి వచ్చి అక్కడ ఉండిపోతూ వచ్చారు, అక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. అలాగే ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత మన జోసెఫ్ 110 years బ్రతికి అక్కడ చనిపోతూ వచ్చాడు. చనిపోయిన తర్వాత మన ఇశ్రాయేలీయులు అప్పటి వరకు మంచి పొజిషన్లో మంచిగా ఉన్నటువంటి వారు అప్పుడు తెలియనటువంటి ఒక రాజు ఈజిప్ట్ని ఏలడము ప్రారంభించాడు అనమాట. ఆయన హయాంలో మన ఇశ్రాయేలీయులను దాస్యానికి అప్పగించేశారనమాట. వీళ్ళ చేత బాగా స్లేవరీ చేయించేవాళ్ళు అనమాట. అలాగా మన ఇశ్రాయేలీయులు 400 years ఈజిప్ట్లో దాస్యంలో ఉండిపోయారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో శ్రమ ఉంటా వచ్చింది పిల్లలు. కానీ వాటిని అన్నిటినీ మన యేసయ్య చూస్తూ వచ్చాడనమాట. వాళ్ళు ఎంతగానో గట్టిగా మొరపెడతా వచ్చినారనమాట దేవుని దగ్గర. వాళ్ళ మొర దేవుని సన్నిధికి చేరుతూ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఏమైందంటే పిల్లలు, నేను చెప్పను, మన చిత్ర అక్క చెప్తారు అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ అంత చిత్ర అక్క చాలా మంచిగా చెప్తారంట. మనం విన్నామా పిల్లలు? మరి ఓకేనా? Praise God, children. I wish you all a happy new year. Today in this Bible lesson, I'm going to share about the life of Moses. Before I start, shall we ask God to help us? Kneel down, children, join hands and close your eyes. Gracious Heavenly Father, thank you, dear Lord Jesus, for this precious time that you have given to each and every one of us, Father. Thank you, dear Lord Jesus, for guiding us, leading us and helping us. And thank you for your grace and mercy that has made to see this year, oh Father. Lord, I commit this children with your feet, Lord. Kindly talk to them through the life of Moses. Encourage them, strengthen them and help them to grow in you. Guide us and lead us. In Jesus Christ's name, I pray. Amen. Children, you listen to Sonia Karai. She told you how the people came and settled in Egypt, right? They were called as Israel. They were called as Israel because Jacob was called as Israel from God, right? That is how, like Jacob's son Joseph and other children also were there. No, they all came and they settled in Egypt. They were called as Israel. Okay, next what? Next is king. Egypt king. He was a new king. He did not know about the Joseph. So one day when he was traveling, he just saw the children of Israel. They were more in number. He went to the palace. He called the minister and said, Israel people, they are more in number. If they continue in the same way, it will be a problem for us. At the time of war, they will join with our enemies and they will destroy us. So we should not live this and we should make them as slaves. He told them, give them the hard work to do. Okay, hard work should be given to them. They should be treated as slaves. They should be under your control. So ministers went and they gave them hard work. Okay, stones. They used to lift the stones and they made them build 2 cities, that is Pithom and Ramses.
They were given hard work to do. When you see in Exodus 1 chapter, you will read that. Okay, when you read that, you will be able to know how the people were given how the people were made to work hard. Okay, so next plan he did was he just called the midwives Shipra and Puah and told them, when the Hebrew women give birth to the boy baby, kill them and do not spare them. Okay, they should not multiply. And these midwives, both, they were fearing God. Okay, they did not kill the children, they left them alive. Okay, in the same way, like this only it went on. After some months, the king called the midwives, both of them, and asked them why you did not kill the boy baby. He told, before we go, they had already delivered the child, we were not able to kill the child. Okay, now here this king got very angry, this Pharaoh got very angry. So he said, he called the soldiers, he called the ministers, he told them, go and get the baby boy and kill all of them and throw them into the river Nile. Okay, that is how when the baby boy was there, they used to go search each and every house and used to kill the baby boy, they used to throw them in the river Nile. In the second chapter, we see there was a man, okay, he was from the Levi tribe. His name was Amram, his wife of Jacob. He had a daughter, Miriam, and he had a son, Aaron, and a baby boy was born to them. Okay, now baby boy was born, the soldiers will come and kill them, right? So they did not want the child to be killed, so they hid him in the house only. Okay, they used to take care of him. They did not let anyone inside the house. They did not want anyone to know that there is a small child in their house. Okay, and one day they were searching in the houses. This Amram came to know, and he came home running and said to Jacob, the soldiers are coming, they are just checking in the house whether there is any child to kill. Now they were so scared, they wanted to save the child. So they made a basket and she nicely coated with a pitch, like in Noah's, we heard, right, how he covered the things that he used, right? Do you remember? In the same way, the basket was closed, nicely sealed, that water should not go inside. They just put the baby inside. The baby was so beautiful, they loved the baby very much. And Jacob and Miriam, they went to the river Nile and they put the basket, they set slowly the basket in the water and it sailed. Okay, now Miriam was going with the basket. She just watched it far away. She was just moving from there wherever the basket moved. Okay, now you know, children, in the water river, you see crocodiles, you see shark, fish. Okay, stones will be there, the rocks will be there. She was so scared. Okay, she was moving with the basket. If the crocodiles were there, okay, and she was so scared that if any person sees it and opens it, they will kill the baby. Okay, and she was moving. After a long time, it just sealed and it just stopped in a way. Okay, she was watching it. She was watching the basket, and she heard somebody coming. She just saw it was the princess. Okay, Pharaoh's daughter. She came there. Okay, she came there, and the maids, they were just walking beside water, and this princess, she saw the basket and she told them, go get the basket. The maid, they got the basket. When they opened it, they saw a baby boy. It was so beautiful. Okay, princess, as she saw, she liked the baby very much. Okay, as she was taking the child, Miriam from there, she was watching, right? She came near to the princess and she said, this boy looks so beautiful. Shall I bring a nurse for him? Okay, she said, okay, we'll give you them. I will pay for it and you go bring the nurse. And the princess named the baby boy as Moses because she drew him from the water. Okay, this is how Moses came to princess. And the nurse she got was his own mother. Jacob nursed Moses. Okay, Moses grew and he was a prince. Okay, now he got a chance to go outside the palace. And once when he was seeing, he just saw an Egyptians beating the Hebrew. Okay, Israel people, right? Hebrew. And he got so angry.
he saw there, and after some time, he just saw that man was alone, and he saw the sides, and he just killed that person and put it inside the sand. Okay, and he went away. He thought he did not. No one saw him. He went to the palace. The next day when he came, he saw two Hebrew men fighting. He just went to them and asked, "Why are you fighting? Don't fight like this." But they said, "Who are you to ask us? Who gave you authority to ask us?" Okay, and they said, "Why you want to kill us also? Like yesterday you killed an Egyptian, right?" Now Moses was shocked. Okay, he thought that no one saw him, right? But when these people were saying, he just came to know that people have seen me killing an Egyptian person, and this news went to the king. Okay, king, he told the soldiers, he ordered them to kill Moses. Now Moses, he knew that king, I sent the people to kill me. So from there, he just fled to the wilderness. Okay, in the wilderness, he was there for 14 years. Okay, grazing sheep there. Okay, this was the life of Moses. Okay, and next, as the days to come, we'll continue with Moses only, right? You will come to know more about Moses. And your memory verses, Psalms 91:14. This is the first promise that we have for this year. Okay, so now I want you all to open your Bibles and turn to Psalms 91:14, and you're going to read with me. Okay. Okay, children, shall we all read it together? Because he hath set his love upon me, therefore will I deliver him. I will set him on high, because he hath known my name. So Psalms 91:14 is your memory verse. Please learn this and send it to us. Now shall we pray? Gracious Heavenly Father, thank you, dear Lord Jesus, for this time that you've given us, Father, Lord Jesus. I thank you for talking to us through the life of Moses. How you saved him, Father. Lord, be with each and every kid also, Lord. Keep them safe, Father. Help us, Lord, as we come to this new year. Dear Lord, help us to grow more in you, to read the Bible, pray every day. Lord, to be under your control and to grow more in you, Father. Guide us and lead us and help us. In Jesus Christ's name, I pray. Okay, children, praise the Lord. పిల్లలు మళ్ళీ మనం స్టోరీ విన్నాం కదా, స్టోరీలో ఎన్నో గొప్ప విషయాలు మనకు చిత్ర అక్క చెప్తా వచ్చింది కదా. నేనైతే నేర్చుకున్నాను పిల్లలు, మరి మీరు బాగా నేర్చుకున్నారు కదా. నాకైతే చిత్ర అక్క చెప్పింది కదా, ఆ వాటర్లో మోజెస్ వేసినప్పుడు అక్కడ క్రొకడైల్స్ ఉంటాయని నాకు చాలా భయం వేసింది పిల్లలు. కానీ దేవుని కృపను బట్టి మోజెస్ ఎంతగా సేవ్ అవుతా వచ్చాడు కదా. అయ్యో, ఎంతగానో దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. మోషే పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటా వచ్చింది పిల్లలు. దాన్ని బట్టి దేవుడు మోషేని రక్షించుకుంటా వచ్చినాడు. అంతేకాకుండా మోషేని 40 years ఫరో ఇంట్లో పెట్టి 40 years విల్డర్నెస్కి తీసుకెళ్తా వచ్చాడు. చిత్ర అక్క ఎంత బాగా చెప్పారు కదా. నేనైతే ఇది కథ వల్ల కొన్నిసార్లు మనకు కష్టం వస్తుంది, కొన్నిసార్లు మనకు సంతోషం కూడా వస్తుందని నేను నేర్చుకుంటూ వచ్చినాను. దాన్ని బట్టి మనము క్రీస్తులో పడిపోకుండా ఉండాలి పిల్లలు. మరి ఈ సెషన్లో మనం చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాం కదా. మరి ప్రార్థనతో ఈ సెషన్ని ముగించుకున్నామా. ప్రార్థన చేసుకోబోయే ముందర మెమరీ వర్స్ వచ్చేసి కీర్తనలు 91:14 మీరందరూ నేర్చుకోండి. అంతేకాదు పిల్లలు, ఈ వీక్ ఇంకొక కొత్త అసైన్మెంట్ కూడా ఇస్తున్నాను. మీకు వచ్చిన పర్సనల్ ప్రామిస్ని కూడా దానికి జోడి చేసి పంపించాలి అన్నమాట. అలాగా 2 మెమరీ వర్డ్స్ మీరు పంపించాలి. ఓకే పిల్లలు, మన తలల్లో ఉంచితే ప్రేయర్ చేసుకున్నామా. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు మాకు తోడుగా ఉండి ఆది అంతంగా నడిపించిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గొప్ప దేవుడివి, అద్భుతకరుడివి, ఆలోచనకర్తవి, నిజంగా మా పట్ల ఎంతో గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చినాను నాయన. ఏ ఆటంకం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా తండ్రి మోజెస్ స్టోరీని, ఇశ్రాయేల్ యొక్క గత చరిత్రను అంతటినీ తెలుసుకోవడానికి
నీ బిడ్డలకు మీరు సహాయపడతా వచ్చినారు. చిన్న బిడ్డలు నేర్చుకున్న దాన్ని మర్చిపోకుండా ఉండినట్లు మీరే సహాయపడతారండి. వారికి జ్ఞానం నీయండి నాయన. వారు నేర్చుకుంది వారి హృదయంలో భద్రపరచుకోవడానికి మీరు సహాయం దయచేస్తారమ్మని కూడా ప్రార్థిస్తున్నాను. దేవా, మీరు ఇంతవరకు చేసిన మేలులను బట్టి ఉపకారం బట్టి స్తుతిస్తూ నీకే మహిమ ఘనత చెల్లిస్తూ కొద్ది స్తుతి ప్రార్థన చేసే అతి పరిశుద్ధ నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.